So hello, hello, hello. Sir? వినిపిస్తుంది నాన్న? Yes, sir. ఓకే. సో ఏం అవసరం లేదు, హెడ్ ఫోన్స్ అవసరం లేదు, ఇప్పుడే క్లియర్గా వినిపిస్తుంది కదా. ఓకే. So Nana, a person is flying a kite at an angle of elevation alpha and the length of thread from his hand is to kite is L. Idi problem. Idi mana problem. So I am going to draw a line. First person is here. Person is here. So assume that the person is here. He is flying the kite. He is flying the kite means this is the thread. This is the thread. And this is the kite. And this is the kite. Okay. This is the kite. ఇలా ఉంటుంది కైట్. మామూలుగా మీకు తెలుసు, ఒక లైన్ ఇలా చేస్తారు, ఒక పుల్ల ఇలా పెడతారు. సో దిస్ ఇస్ ద కైట్ ఫ్లయింగ్ ద పర్సన్. నెక్స్ట్ దిస్ ఈస్ horizontal line and this is the line. This is called alpha. This is called L. So here we are seeing that angle of elevation. We are seeing that angle of elevation. Angle of elevation. That's it. So C is the irreal. C is the position of observer. C is the position of observer and mirror. C is the position of observer. C is the position of observer and రాసుకోవాలి. తర్వాత A is flying kite. A is flying kite. A is kite. Next అంటే AC is equal to అప్పుడు ఏమవుతుంది, angle of thread అయితే, angle of thread, that is called L. That is called L. That's it. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎక్కడ ఏర్పడుతుంది, సి వద్దనే ఏర్పడుతుంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎక్కడ ఏర్పడుతుంది, సి వద్దనే ఏర్పడుతుంది. సో దిస్ ఈస్ ద ఫిగర్ అండ్ ఏం రాయాలి, సి ఇస్ ద పొజిషన్ ఆఫ్ అబ్జర్వర్. కావాలని రాసుకోండి. సి ఇస్ ద పొజిషన్ ఆఫ్ అబ్జర్వర్. లెంగ్త్ ఆఫ్ థ్రెడ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మీటర్స్. రాసుకోవాలి, ఇలా రాసుకోవాలి. ఈ బొమ్మకు మనం క్లియర్ గా, నువ్వు బొమ్మ గీసినావు అంటే ఆ బొమ్మకు వాట్ ఎవర్ ద లైన్ యూ డ్రా, you have to name that figure and you have to mention your measurements also. So C is the position of observer. Length of thread is equal to AC is equal to L units. Angle of elevation from C to kite is angle C. Angle C. Angle of elevation is angle C. ఈ విధంగా ఉంటుంది అన్నమాట మనకు గీసిన బొమ్మ. నెక్స్ట్ ఏ పర్సన్ observes two banks of a river. A person observes two banks of a river at angles of a depression theta 1 and theta 2. Theta 1 is less than theta 2. From the top of a tree of height h, which is వినపడలేదా? వినిపిస్తాను సార్. Okay, h, which is at a side of the river. The width of the river is d. Here ఒక్కసారి మీరు ఒక్కొక్క దాన్ని చదువుకుంటూ వద్దాము, క్లియర్ గా మీకు అర్థమవుతుంది. డూ దిస్ లో ఇదే కదా నన్న ప్రాబ్లం గా. yes sir. సో ఏ పర్సన్ అబ్జర్వర్స్ టూ బ్యాంక్స్ ఆఫ్ ఎ రివర్స్. బ్యాంక్స్ మీన్స్ నది ఒడ్డు అంట. బ్యాంక్స్ మీన్స్ నది ఒడ్డు. సో ఈ టూ బ్యాంక్స్ ఆఫ్ రివర్స్ at angles of depression theta 1 and theta 2 from the top of the tree. From the top of the tree. So చెట్టు పైన, ఇక్కడ చెట్టు ఉందనుకోండి, ఇది చెట్టు. చెట్టు పైన ఒకరు కూర్చున్నారు. సో
హైట్ ఆఫ్ ద ట్రీ ఈజ్ ఏబి అనుకున్నా. హైట్ ఆఫ్ ద ట్రీ ఈజ్ ఏబి. ఇది చెట్టు. చెట్టు పైన కూర్చున్నాడు. ఇలా నది అంటే ఇలానే కదా ఉండేది నది. సో ఇలానే Yes, sir. ఉంటుంది నది. సో ఇలానే ఉంటుంది. సో ఈ నది ఏం చేస్తున్నాడు? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ θ1 అండ్ θ2. θ1 is less than θ2 అని వాడు ఇచ్చినాడు. θ1 is less than θ2 అని. θ1 is less than θ2. ఇది కూడా ఇచ్చినాడు. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద ట్రీ హైట్ h. ట్రీ ఆఫ్ హైట్ వచ్చేసి ఎంత? h. ట్రీ ఆఫ్ హైట్ వచ్చేసి ఎంత? h. సో ఏబి వచ్చేసి ట్రీ. ఏబి వచ్చేసి ట్రీ. ట్రీ హైట్ వచ్చేసి హెచ్. బొమ్మ గీస్తూ ఉన్నాం మనం. బొమ్మ ప్రాథమికంగా బొమ్మ గీస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ హియర్ బి ఈజ్ టాప్ ఆఫ్ ద ట్రీ. టాప్ ఆఫ్ ద ట్రీ. నెక్స్ట్ సిరీస్ ఇక్కడ ఒక రివర్ వెళ్తా ఉంది. ఇక్కడ ఒక రివర్ ఉంది నాన్న. ఇక్కడ ఒక రివర్ ఉంది. ఈ నుంచి ఇక్కడి వరకు. ఈ రివర్ ఇది ఒక బ్యాంకు, ఇది ఒక బ్యాంకు. మీకు తెలుసు, మీ కనుచూపు మేరలో మీకు. సో ఇలా రివర్ ఉంటే ఇక్కడ ఫస్ట్ ఎండ్ కాడ మీ దగ్గర ఉంటే లాస్ట్ది ఇక్కడే కదా ఉంటుంది. ఎక్కడో చోట ఉంటుంది. లాస్ట్ ఇక్కడే ఉంటుంది. సో ఈ రెండింటిని ఐ సైడ్స్ చూస్తారు. సో నేను ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధంగా గీస్తాను అన్న. సో చూడండి, ఫస్ట్ ఒక బ్యాంక్ అంటే ఒక ఒడ్డును ఈ విధంగా చూసినాడు. ఇంకొక ఒడ్డును అంటే ఇంకొక బ్యాంకును, ఫస్ట్ బ్యాంకును నేను ఇంకా పూర్తిగా గీయలేదు. ఇలా గీయాలి. గీచిన తర్వాత చూడండి, ఫస్ట్ ఇక్కడ నుంచి కదా చూసేది అతను. Yes, sir. One minute. So eyesight is here. Eyesight is ఇది eyesight. ఈ ఐసైట్ ఇక్కడ కింద ఉన్న నదిని చూస్తున్నాడు కాబట్టి ఏమవుతుంది? ఇది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అవుతుంది. సో ఫస్ట్ మొదటి బ్యాంకును అంటే ఫస్ట్ బ్యాంకును అంటే మనం పోతానే మనకు కాళ్ళకు తగిలే బ్యాంక్ అనమాట. ఇది ఫస్ట్ బ్యాంక్. సో ఈ బ్యాంకును ఇలా చూస్తాడు ఈ బ్యాంకును. నెక్స్ట్ ఈ బ్యాంకును ఇలా చూస్తాడు. ఇప్పుడు విచ్ ఇస్ ద హైయెస్ట్ యాంగిల్? ఏది ఎక్కువ ఉంటుంది చెప్పండి? ఏది ఎక్కువ ఉంటుంది? ఇది ఎక్కువ ఉంటుంది, ఇది ఎక్కువ ఉంటుంది. అంటే నేను వేరే లైన్తో గీయాలి. సెకండ్ బ్యాంక్ ఉంటుంది సార్. సెకండ్ బ్యాంక్ హైట్ ఎక్కువ ఉంటుందా? ఒక్కసారి బాగా గమనించండి. సో రెడ్ లైన్ వచ్చేసి సెకండ్ బ్యాంక్ అంటే ఇది సిడి అనుకున్నాం. సో యాంగిల్ ఇది ఒకటి, నెక్స్ట్ ఇది ఇంకొకటి, ఇక్కడ ఇది ఇంకొకటి. ఇప్పుడు చెప్పండి, ఏది θ2 ఏది θ1 చెప్పండి కరెక్ట్ గా. ఏది θ2? θ1C సార్. θ1C. వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్. సో θ1 is θ2D sir. D sir. θ2 is D. అదే రైట్. సో ఇది θ2, ఈ రోజు ఇది θ1. yes sir. రైట్. బట్ ఇక్కడ నుంచి చూస్తే ఇదేమవుతుంది? ఇది హారిజాంటల్ లైన్ కదా. ఇది ఏమంటారు? దీన్ని ఏమంటారు? ట్రాన్స్వర్సల్ అంటారు. రెడ్ లైన్ ట్రాన్స్వర్సల్ అంటారు. సో ఇది θ2 అయితే ఆటోమేటిక్ గా ఇది కూడా θ2 అవుతుందా కదా? అవుతుంది సార్. ఇది θ1 అవుతుంది. yes sir. కరెక్టేనా? ఇది θ1 అవుతుందా? yes sir. సో ఈ విధంగా మనం చేయొచ్చు బొమ్మను. అయిపోయింది. ఇక్కడ హైట్ ఆఫ్ ది ట్రీ వచ్చేసి ఏబి. హైట్ ఆఫ్ ది ట్రీ వచ్చేసి ఏబి. నెక్స్ట్ హిస్ పొజిషన్ ఈస్ బి. హిస్ పొజిషన్ ఈస్ బి. టాప్ ఆఫ్ ది ట్రీ ఈస్ బి. టాప్ ఆఫ్ ది ట్రీ ఈస్ బి. ద పొజిషన్ ఆఫ్ పర్సన్ అంటారు. అంత రాయాలి మీరు. ద పొజిషన్ ఆఫ్ పర్సన్ అని రాయాలి. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ టు బ్యాంక్ ఆఫ్ రివర్ సి అండ్ డి ఆర్
θ1 and θ2. ఇక్కడ C θ1 ఉంటుంది, ఇక్కడ D వద్ద θ2 ఉంటుంది. ఆ మాటలు మీరు రాయాలి. ఆ మాటలు మీరు Yes, sir. సో నేనేం చేస్తానంటే ఒక్క నిమిషం. అట్లే ఉన్నాను, లైన్లో ఉండండి. రైట్, ఇప్పుడు చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ట్రై దిస్. నెక్స్ట్ థింక్ అండ్ డిస్కస్ కదా. నెక్స్ట్ వచ్చేసి Yes, sir. ఒక్క నిమిషం. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి చదువుతారా? థింక్ అండ్ Yes, sir. ఫస్ట్ ప్రాబ్లం చదవనా? You are observing top of your school building at an angle of elevation from a point which is at alpha from a point D meter alpha at D meter from foot of building. Okay, building. From foot of building. With which trigonometric ratio would you like to consider to find the height of the building? సో మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ రావాలన్నా. ఇంకా ఇంతకు మునుపు మనం నేర్చుకున్నాం కదా, వాట్ ఈస్ ఫస్ట్ నుంచి పోవాల్సిందే. సో ఒక బొమ్మ గీస్తానన్నా, సో దిస్ ఈస్ కాల్డ్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ ఓకే. సో ఇదేంటి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. ఇంకొంచెం మనం పైకి వెళ్ళాలి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ క్లియర్ గానే ఉందా? Yes, sir. క్లియర్ గానే ఉంది. సో ఏబిసి క్లియర్ గానే ఉంది. సో సైన్ ఏ నాకు కావాలి, డైరెక్ట్ చెప్పండి నాకు సైన్ ఏ. ఒక్కొక్కటి చెప్తారండి. కమాన్, సైన్ ఏ చెప్పుకుంటారండి. ఏం రా? BC by AC, sir. BC by AC. రాయాలి అదేమన్నా. సైన్ ఏ ఇది సైన్ ఏ is equal to BC by AC. by cos A. Cos AB by AC, sir. AC. Cos A is equal to AB by AC. AC, sir. AB by AC. Okay. Next, tan A. Tan BC by AB, sir. BC by AB. Very good. BC by
ఏబి. మళ్ళీ కాట్ ఏ AB. కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై మర్చిపోయినారు అప్పుడే బీసీ. దానికి రివర్సే కదా. Yes, sir. సెకండ్ ఏ ఎంతనన్నా Yes, sir. AB by B. సెకండ్ ఏ ఎంతనన్నా ఏసీ బై Tan A. tan ఏ కరెక్ట్. సెకండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏబి. AB. నెక్స్ట్ కొసెకండ్ ఏ AC by A. కొసెకండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై బీసీ. BC. బీసీ BC. Sir, BC, sir. ఏసీ బై బీసీనే కదా. కొసెకండ్ ఏ కదా. ఇంకేమి కొసెకండ్ ఏ అని రాయలే కదా. Yes, sir. ఓకే ఓకే. ఇంకా అక్కడ పుట్ చేయలేము కానీ రాసేస్తాను నేను. సో అక్కడ అబ్బా చూడ అంత పోతుంది. అదే పంచాయతీ. రైట్. కొసెకండ్ ఏ రాస్తే సరిపోతుంది. కొసెకండ్ ఏ అంతేనా. కొసెకండ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏసీ బై బీసీ. ఇది BC. మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు యు ఆర్ అబ్జర్వింగ్ టాప్ ఆఫ్ యువర్ స్కూల్ బిల్డింగ్. సో బిల్డింగ్ ఇలా ఉంటుంది అనుకోండి. ఇలా ఉంటుంది కదా బిల్డింగ్. ఇలానే కదా ఉండేది. ఇక్కడ ఏ ఒక రూమ్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి. బిల్డింగ్ ఇది టాప్ ఆఫ్ ద బిల్డింగ్. ఇలా ఉంటాయి. రెండు స్టేర్స్ ఉంటాయి అనుకోండి. యు ఆర్ అబ్జర్వింగ్ ద స్కూల్ బిల్డింగ్. ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. సో 3 స్టేర్స్ ఉన్నాయనుకోండి. ఇది హారిజాంటల్ లైన్, ఇది ఎర్త్ లైన్. నెక్స్ట్ హైట్ ఆఫ్ బిల్డింగ్ వచ్చేసి ఏంటన్నా ఏబి గీసేసినాం. ఏబి అని దానికి చక్కగా ఒక లైన్ గీస్తున్నా. ఇంకా చక్కగా గీసేయచ్చు కొంచెం ఓపిక పడితే. సో ఇది చక్కగా లైన్ గీస్తున్నా. ఇది ఏబి ఏనా. ఏబి ఎక్కడున్న మనిషి చూస్తున్నాడు, ఇక్కడున్న మనిషి చూస్తున్నాడు. సో ఇక్కడున్న మనిషి ఇక్కడున్న టాప్ బిల్డింగ్ ను చూస్తున్నాడు కాబట్టి ఆటోమేటిక్ గా ఏమవుతుందన్నా Angle of elevation. అప్పుడప్పుడు సత్తాయిస్తుంటారు. సో ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో పర్ఫెక్ట్ గా బొమ్మ వచ్చిందా? పర్ఫెక్ట్ గానే వచ్చిందా? రైట్. నాకు తెలిసి పర్ఫెక్ట్ గా. సో ఇప్పుడు ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ లో వాడేమన్నా యు ఆర్ అబ్జర్వింగ్ టాప్ ఆఫ్ యువర్ బిల్డింగ్. ఇది టాప్ ఆఫ్ బిల్డింగ్. సో I can assume that AB is building. AB is building. What? AB is building. AB is building. Next, C is observing point. C is observing point. So height of building which is AB. C is observing point. Automatically. Question ఏమడినాడు? You are observing top of your school building at an angle of elevation alpha. At an angle of elevation alpha అంటే నేను C వద్ద ఆల్ఫా అని చేయాలా, A వద్ద ఆల్ఫా అని చేయాలా? I am going to put on C or A. I am going to put C or A. చెప్పనా? C, sir. C, sir. Very good. C చేయాలా. C, sir. C వద్ద ఆల్ఫా చేయాలా. అయిపోయింది. బొమ్మ అయిపోయింది అంతే. బట్ మనిషికి ఆ బిల్డింగ్ కు మధ్య ఉన్న దూరం ఎంత అని ఇచ్చినాడు కదా. విచ్ ఈజ్ అట్ D మీటర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ బిల్డింగ్. ఇది ఫుట్ ఆఫ్ బిల్డింగ్ కదా. ఫుట్ ఆఫ్ బిల్డింగ్ ఈజ్ ఏ. ఫుట్ ఆఫ్ బిల్డింగ్ ఈజ్ ఏ. సో D అయిపోయింది. ఇది బొమ్మ.
ఇది బొమ్మనా. సో హైట్ ఆఫ్ బిల్డింగ్ వచ్చేసి ఏబి. మీరు రాయాలి క్లియర్గా. నేను స్క్రీన్ షాట్స్ పెట్టేసా చూడండి. స్క్రీన్ షాట్స్ పెట్టేసా చూడండి. ఈ రోజు జరిగినది మాత్రం ఈ రెండు ప్రాబ్లమ్స్ పెట్టేసా స్క్రీన్ షాట్. ఓకే సార్. ఈ రెండు కావాలంటే మీరు రాసేసుకోవచ్చు. థింక్ అండ్ డిస్కస్. తర్వాత ఆ ప్రాబ్లమ్స్ అయితే చేస్తాను కానీ నేను ఓకే. అది కూడా పెట్టేస్తాను. చెప్పండి అన్న. ఇప్పుడు ఈ ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏంటి? నువ్వు ఏ దాన్ని ఉపయోగిస్తావు చెప్తారా? ఏ దాన్ని ఉపయోగిస్తావు? Which trigonometric ratio? Sin A, sir. చూడు బాగా గమనించు. ఒక్కసారి గమనించు బాగా. సైన్ ఏ వాడతావా, కాస్ ఏ వాడతావా? సార్ కాస్ Sin A నే. ఒకసారి చూడండి. సైన్ ఏనే వస్తుంది సార్. చూడు ఒకసారి. Sin A నే, సార్. No, it is not correct. Sin A కాదని అంట. ఒకసారి మళ్ళీ చూడండి. సార్ కాస్ ఏనే సార్. ఏ కాదు నాకు కావాల్సింది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమి ఇచ్చినాడు? అది నాకు చెప్పండి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమి ఇచ్చినాడు? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎక్కడ ఉంది? సి దగ్గర ఉంది సార్. మరి చెప్పండి. అది నాకు కావాల్సింది. నేను అందుకే నేనేం చెప్పడం లేదు మీకు. సైన్ సి నా సార్. రాదు. ఒక్కసారి చూడండి. ఇప్పుడు మళ్ళీ చెప్పండి కరెక్ట్ గా. సి వద్ద ఎలివేషన్ ఉంది. చెప్పండి. మీ ఆలోచనకు పదును పెట్టండి. యాంగిల్ ఉపయోగం ఆల్ఫాకు ఆపోజిట్ సైడ్ ఏంటి? బిల్డింగ్ హైట్. ఆల్ఫాకు అడ్జసెంట్ సైడ్ ఏంటి? మన బాటమ్ ఆఫ్ ద బిల్డింగ్ నుంచి వాని వరకు గల దూరం డి వచ్చింది. ఇప్పుడు ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు, అందుకే నేను ముందు అది చెప్పాలనుకుంటున్నాను. tan ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఏబి బై అంతే కదా మనకు కావాల్సింది. నీకు tan ఆల్ఫా అంటే ఇక్కడ ఆల్ఫా ఎంతో కొంత ఇచ్చింటాడు. tan 30 ఎంతో కొంత ఇచ్చింటాడు. 30 degrees తెలుసుకొని తర్వాత ఈ దూరం ఎంతో కొంత ఇచ్చింటాడు. ఫర్ సపోజ్ tan 45 అనుకుందాము. tan 45 ఇజ్ ఈక్వల్ టు బిల్డింగ్ హైట్ వచ్చేసి ఏబి అంటే ఒక 200 మీటర్స్ అనుకుందాం. బిల్డింగ్ హైట్ ఇవ్వలేదు కదా మనకు. బిల్డింగ్ హైట్ ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఇక్కడ బాటమ్ ఆఫ్ ద బిల్డింగ్ నుంచి వాని వరకు గల దూరం ఎంత ఇచ్చినాడు? ఏసీ 100 మీటర్స్ అనుకున్నాం. సో tan 45 కూడా 1 అని తెలిసిపోయింది. ఇప్పుడు బిల్డింగ్ హైట్ కనుక్కోవచ్చా?
So 1 is equal to AB by 100. 1 is equal to AB by 100. 100 is equal to AB. Building height కనుక్కునేమో లేదా? సో అదనమాట, ఆ విధంగా చేస్తాం అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చూద్దాం. ఏ ల్యాడర్ ఆఫ్ లెంగ్త్ x మీటర్స్. సో ఈ ల్యాడర్ అయినా ఇంకొకటైనా ఇంతకు మునుపు మనకు బొమ్మ బాగా వేసి చూపించినారు వాళ్ళు. ఇది ల్యాడర్ ఎలా ఉంటుంది నన్ను? ల్యాడర్ ఇలానే కదా గీసేది, ల్యాడర్ అలానే కదా మనం వేసేది గోడకు. సో ల్యాడర్ లెంగ్త్ x మీటర్ ఇస్ లీనింగ్ అగైనెస్ట్ ఎ వాల్. ఇంకొకటి కూడా తీసుకున్నాను. సో ఇది ల్యాడర్. ఓకే, ల్యాడర్ అంటే యాజ్ యూజువల్ గా ఒక్కొక్క లైన్ ఇలా గీస్తారు కదా, ఇలా. ఇది ల్యాడర్ నాన్న. నెక్స్ట్ వచ్చేసి దీని లెంగ్త్ ఎంతంట నాన్న? దీని లెంగ్త్ ఎంతంట? x మీటర్స్. దీని లెంగ్త్ ఎంత? x మీటర్స్. తర్వాత అగైనెస్ట్ వాల్ మేకింగ్ యాంగిల్ విత్ ద గ్రౌండ్ తీటా. విత్ ద గ్రౌండ్ తీటా అంటే ఇక్కడ నుంచి ఇలా బొమ్మ గీస్తాం, లేదా ఇలానే గీసుకోవచ్చు, ఇలా అయినా గీసుకోవచ్చు. ఈ గ్రౌండ్ తో వచ్చేసి ఈ కోణాన్ని ఏమంటారు? తీటా అంటారు. ఇప్పుడు చెప్పండి, నిచ్చెన ఎక్కడ తాకింది అంటే కనుక్కోగలమా? నిచ్చెన ఎక్కడ తాకింది తెలుగులో. నేను ఇంగ్లీష్ లో అయితే విచ్ పాయింట్ ఆఫ్ ద బిల్డింగ్ డస్ ద ల్యాడర్ టచ్ అంటే అది ఏమైతుంది? బిల్డింగ్ యొక్క హైట్ అవుతుందా కదా? బిల్డింగ్ యొక్క హైట్ అవుతుంది కదా. సో ఫస్ట్ అవుతుంది సార్. లెంగ్త్ ఆఫ్ ల్యాడర్ ఇట్లా రాసుకోవాలి మీరు ప్రతి ఒక్కటి. నేను ఆల్రెడీ షేర్ కూడా చేసేసాను. లెంగ్త్ ఆఫ్ ల్యాడర్ ఎంత? ఎంత? x మీటర్స్. నెక్స్ట్ height of the wall. Height of the wall. AB కదా. Yes sir. Next angle of elevation of ladder with ground. Angle of elevation కదా. ఇది angle of elevation కదా, ladder with the ground. Yes sir. ఎంత? angle of elevation. Okay, angle of elevation with the ground is theta. To get the height of wall, we have to get the height of wall. ఫస్ట్ క్వశ్చన్ లో నేను ఆ క్వశ్చన్ చెప్పలేదు మీకు, సారీ ఏమనుకోదు. సో ఫస్ట్ క్వశ్చన్ లో నేను ఏమడిగినాను? విచ్ ట్రిగనామెట్రిక్ రేషియో వుడ్ యూ లైక్ టు కన్సిడర్ టు ఫైండ్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్ అనే మాట నేను చెప్పలేదు. సారీ నాన్న, ఆ మాట చెప్పింది మీకు క్లియర్ గా స్ట్రైక్ అవుట్ అయింది. విచ్ ట్రిగనామెట్రిక్ రేషియో వుడ్ యూ లైక్ టు కన్సిడర్ టు ఫైండ్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్ అని అంటే మీరు కరెక్ట్ గా చెప్పేసింది. సో ఇప్పుడు అడుగుతున్నాను మళ్ళీ ఈ ప్రాబ్లం కు. సో to find the height of the point on the wall at which the ladder is touching. ladder is touching. ఈ టచ్ అవుతుంది. ఇప్పుడు ఈ హైట్ ఆఫ్ ద వాల్ కనుక్కోవడానికి ఏ ట్రిగనామెట్రిక్ రేషియోని వాడతారు? హైట్ ఆఫ్ వాల్ we have to use which ratio? చూడండి బాగా గమనించండి. ఇచ్చిన కోణం, what is the given angle? Theta is at C.
So here right angle is formed. Here right angle is formed. What is the right angle name? What is the right angle name? Triangle ABC. Yes, sir. Triangle ABC. What is the height of the wall? AB. What is the height of the wall? AB. AB. ABC. What is the ladder length? AC. X meter AC. AC. Okay. AC is equal to X meter. So angle of elevation is angle C. Angle of Theta. elevation, angle C is equal to theta. ఇప్పుడు Yes, sir. we have to measure the height of the wall, or we have to measure the touch of the touch point height point. ఏమంటారు ఇక్కడ consider to the point height of the point on the wall at which the ladder is touching. At which the ladder is touching. So top of the wall లో ఇక్కడ టచ్ అవుతా ఉంది. టచ్ అవుతా ఉందంటే ఇదే కదా height of the wall కనుక్కోవాలి. ఏ ట్రిగనామెట్రిక్ రేషియోని వాడతాము? ఏ ట్రిగనామెట్రిక్ రేషియోని వాడతాము? Come on, speak out. ఇన్ని రోజులు నేను చెప్పినది ఇదే, ట్రిగనామెట్రిక్ రేషియోస్ బాగా నేర్చుకుంటే మొత్తం when we learned the trigonometric ratios properly, you can go through the trigonometry chapter as easily as possible. So here we are going to use the trigonometric ratio sin theta. We are going to use the trigonometric. Theta is equal to AB by AC also. ఒక్క నిమిషము చూడండి. sin so sin theta. సార్ cosecant కూడా తీసుకోవచ్చు కదా సార్? ఒక్క నిమిషం. theta నా దగ్గర లేదు కాబట్టి నేను అంటానన్నా ఓకేనా. sin c AB by AC. AB by AC. ఇంకొకటి మనం కొసికెంట్ సి కూడా నేర్చుకోవచ్చు కదా సార్ అని నేర్చుకోవచ్చు. కొసికెంట్ సి, కొసికెంట్ సి ఇస్ ఈక్వల్ టు AC by cosecant C is equal to AC by AB. So you have to use either sin C or cos C. Cosecant C, either sin C or cosecant C. ఏదైనా ఉపయోగించవచ్చు. బట్ మీకు ఐడియా రావాలి. యూ హ్యావ్ టు బి in mind whichever I am going to use, that's it. Then the problem is almost done. That's it. అంతే, ఇంకేం లేదు, వేరే ఛాన్సే లేదన్నమాట. సో you use correct ratio, then half of the problem is solved. For suppose here 90 degrees అనుకోండి. ఇక్కడ 90 degrees ఉండడానికి ఛాన్స్ ఉందా? ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 90 degrees ఉండడానికి ఛాన్స్ ఉందా? నో సార్. yes, very good. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు వాయిస్ బ్రేక్. సో x is equal 30 minutes. సార్ వాయిస్ బ్రేక్ అవుతోంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది. I think if I am audible. Yes sir. Okay. So ఇక్కడ theta is equal to 60 degrees and x is equal to 30 degrees. What is the height of the wall? కనుక్కోండి చూద్దాం.
theta is equal to 60 degrees, x is equal to 30 meters. That means a ladder's length is 30 meters. Do find the height of the wall. Do find the height of the wall. Chestara? Height of the wall. Try change. So sin theta is equal to AB by AC. Ikkada sin theta means 60 degrees. Nenu cheptunanu. Theta is equal to 60 degrees. Tarvata AC vachesi 30 meters. Nene rasestanu anta 30 meters. Sin 60 degrees ento teliste AB kanukochu. Sin 60 degrees ento cheppandi. Sin 60 degrees is equal to half root 3 by 2. Adi kavala. Adi nenu rendu choice ichesna meeke. Cheppandi. Sir, root 3 by 2, sir. Very good. Root 3 by 2. Root 3 by 2 is equal to AB by 30. Root 3 by 2 is equal to AB by 30. నీకు AB కావాలి కాబట్టి మిగతాది ఈ పక్కకు పంపిస్తాం. సో AB is equal to 30 into root 3 by 2. 30 into root 3 by 2. That's it. That is the answer. That is the answer. So easy గా కనుక్కునేమా లేదా నాన్న? ఈజీగా కనుక్కునేమా? Yes, sir. సో ఐ థింక్ ఎప్పుడు కనుక్కుంటాం ఈజీగా పర్ఫెక్ట్ గా బొమ్మ గీయగలిగితేనే. when we draw a perfect figure, perfect right angle triangle, then it is going to be easy to find the answer. That's it. ante ingem ledu. When we draw a incorrect figure, then there is no chance to find the right answer. That's it. సో ఆ విధంగా ఇవి రెండింటిని పెట్టాను అన్న, నేను గ్రూప్ లో పెట్టేస్తాను, కావాలంటే మీరు రాసుకోవచ్చు. ఏమి రెండు Yes, sir. డూ దిస్ చేసినాను, తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పినాను, థింక్ అండ్ డిస్కస్, ఇవి రెండు కూడా గ్రూప్ లోనే పెట్టేస్తాను నేను. మీరు కావాలంటే రాసుకోవచ్చు. మేము మీరు చెప్పేది కూడా రాసుకున్నాం సార్. ఓకేనా, వెరీ గుడ్. సో ఇక్కడ 12.1 చాప్టర్ రేపు తెలుసుకుందాం. 12.1 చాప్టర్. ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. అంటే ఇది చెప్పేదానికి బాగా ఉంటుంది, వినేదానికి కూడా బాగా ఉంటుంది. బట్ అవును సార్, బాగుంది సార్. అవును, when we draw a perfect right angle, then we trigger the answer easily. ఆన్సర్ పర్ఫెక్ట్ గా మనం చేయొచ్చు. సో నెక్స్ట్ మనం ఏం తెలుసుకుంటాం? 12.1 చాప్టర్ తెలుసుకుంటాం. 12.1 చాప్టర్ తెలుసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ 12.1 చాప్టర్. ఐ థింక్ ఈవినింగ్ 6 o'clock జాయిన్ అయిదామా, 7:30కి జాయిన్ అయిదామా? పర్ఫెక్ట్ గా చెప్పండి. 6 o'clock ఇష్టం సార్. ఓకే, 6 o'clock అయితే బాగుంటుంది అన్న. ఆర్ 5 o'clock జాయిన్. 6 o'clock. 5 చూడండి. 5 ఓకే సార్. 5 PM చూద్దాం. 5 PM అన్న, ఎందుకంటే బాగుంటుంది.